కాబూలి శనగలు బఠానీ అండి కూర తయారు చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. నా ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టము, వేస్తే వేయచ్చు, లేకపోతే మామూలుగా చేయొచ్చు. నాకైతే అలవాటు, నేను వేస్తాను. కారము, పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతులు అండి, జీలకర్ర, పోపు, కొద్ది గరం మసాలా, ఉల్లిపాయ, నూనె అండి, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, కొద్దిగా కొబ్బరి. ముందుగా నానబెట్టానండి. నానబెట్టి శుభ్రంగా కడిగాను. కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి, కొంచెం జీలకర్ర, టమాటా పేస్ట్ చేయాలి. టమాటా పేస్ట్ అండి. కుక్కర్ పెట్టాను. 4-5 విజిల్స్ రావాలి. కొద్దిగా ఆయిల్ అండి. కొద్ది పోపు దినుసులు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, కొబ్బరి, జీలకర్ర, ఉడికిన బఠానీ అండి. ఈ గ్రేవీలో వేసేయాలి. కొద్దిగా ఉప్పు అండి. కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా బాగుంటుంది, పూరీకి చాలా బాగుంటుంది. పూరీకి, చపాతీకి కూడా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది కొంచెం గ్రేవీగానే ఉండాలండి, చపాతీకి కానీ పూరీకి కానీ. నేనైతే చపాతీకి చేస్తున్నానండి, అందుకు కొంచెం గ్రేవీగానే పెడుతున్నాను.